హాయ్ అండి. వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి నేను చాలా బాగా చేస్తాను. కానీ నాకు అస్సలు ట్రెడిషనల్ ఇడ్లీ ఎప్పుడు ఇంత స్పాంజీగా ఫ్లఫీగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇడ్లీ చేసినా వాటర్ ఎక్కువ అయిపోయి ఇడ్లీ మొత్తం వాటర్ అయిపోయేది, జిడ్డుగా అస్సలు పర్ఫెక్ట్గా వచ్చేది. ఈసారి ఇడ్లీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ పర్ఫెక్ట్గా ఇంత చక్కగా రావడానికి రీజన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన బ్యాటర్ అన్నమాట. సో మరి నేను ఎలా చేశానో చెప్పనా? 1 కప్పు మినపగుండ్లు నానబెట్టాను. అలాగే అదే కప్తో 1 కప్పు పెసరపప్పు కూడా నీట్గా కడుక్కొని 2 గంటలు నానబెట్టుకున్నాను. వేరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు సాబున్ దానా నానబెట్టుకున్నాను. అది 1 గంట ముందు నానబెట్టుకున్నాను అనమాట. 2 గంటల తర్వాత పప్పులు మొత్తం చక్కగా నానిన తర్వాత మిక్సీ గట్టిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ పెట్టేసేయండి. మీకు అంత టైం లేదు అనుకుంటే పిండి రుబ్బి 2 గంటలు బయట పెడితే తొందరగా పులిసిద్ది అనమాట. ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి పెసరపప్పు తొందరగా పులిసే అవకాశం ఉంది. అందుకోసం చెప్తున్నాను. ప్లేట్లో ఇడ్లీ వేస్తున్నాను చూడండి. సో ప్లేటింగ్కి మధ్యలో హోల్స్ ఉన్నాయి కదండి, ఆ హోల్స్ వచ్చేసి మరి ఇంకో ప్లేట్కి హోల్స్ ఉన్న చోట పెట్టకూడదంట. హోల్స్ ఉన్న ప్లేటు మనం ఇడ్లీ వేసాం కదా, ఆ ఇడ్లీ ఉన్న సైడ్ తిప్పి పెడితే అంట వాటర్ అనేది ఇడ్లీ మీద పడకుండా పర్ఫెక్ట్గా స్పాంజీగా వస్తుందని చెప్పారు. సో అదే ఇప్పుడు నేను పాటించాను. ఇప్పుడు ఇడ్లీ ఎలా వచ్చిద్దో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ సేమ్ బ్యాటర్తో నేను దోశలు కూడా వేస్తున్నాను. ఒక బ్యాటర్తో ఇడ్లీ దోశలు 2 వేసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది అనమాట. మా ఇంట్లో సరిపడా దోశలు అనేది వేసుకున్నాను. నేనైతే వెయిట్ చేస్తున్నాను అసలు ఇడ్లీ ఎలా ఉడుకుతుంది, ఎలా వస్తుంది, అసలు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేసి. సో మూత అయితే తీసాను. పర్ఫెక్ట్గా ఇడ్లీ అయితే ఉడికిందండి. ఫ్లఫీగా వచ్చింది. ఇడ్లీ తీస్తున్నాను చూడండి. ఇంత చక్కగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా హ్యాపీగా అనిపించింది. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది అసలు ఇడ్లీ అయితే. నేనైతే హ్యాపీ అండి. మరి మీరు కూడా ఈ దోశల పిండి ఎలా కలుపుకోవాలో నేను చూపించాను కదా. ఒక బ్యాటర్తో దోశలు అలాగే ఇడ్లీ చక్కగా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. మస్కే కనాథే.